అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ వ్యవహారంలో ప్రైవేటు చమురు సంస్థల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎరుసుమండ బ్లోఅవుట్ అదుపులోకి వచ్చాక డీప్ ఇండస్ట్రీస్ డ్రిల్లింగ్ సంస్థపై విచారణ వేస్తామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. ఈ బ్లోఅవుట్ అలాగే భద్రతా చర్యలపై పార్లమెంట్లో చర్చిస్తానని చెబుతున్నారు. ఎక్కడ డ్రిల్లింగ్ పనులు జరిగినా ముందుగా ఆ ప్రాంత ప్రజలు అవగాహన కల్పించాలంటున్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. ఇప్పటికే డీప్ ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాని మీద కేసు నమోదు చేసి కూడా ఇక్కడ దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన్ని అడిగి విషయం తెలుసుకుందాం. చెప్పండి, ఈ డీప్ ఇండస్ట్రీస్ సంస్థ మీకు తెలిసి ఇక్కడ డ్రిల్లింగ్ జరిగినట్టు భావిస్తున్నారా? మీ నియోజకవర్గంలో ఈ ఇండస్ట్రీస్ సంస్థ ఎన్ని బావులతో అవుతుంది? అసలు మీకేమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అసలు ఇవాళ జరిగిన ఈ విస్ఫోటనానికి కారణం ప్రధానంగా ఏమని భావిస్తున్నారు? నేనైతే మాత్రం క్లియర్గా చెప్తా అండి. మాకు ఈ రోజు నిన్న చేసిన కార్యక్రమం అయితే మాత్రం ఎవరికి అవేర్నెస్ అయితే మాత్రం తెలియపరచలే. అదైతే మాత్రం స్థానికంగా మాకు ఇప్పుడు దాకా మాకు చెప్పింది ఏంటంటే లోకల్గా ఉన్న సర్పంచ్ గారు వాళ్ళ ఒక్కరికే తెలియపరిచారనే విషయం మాత్రం వాళ్ళు ఆ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మేము కూడా దాని గురించి మాట్లాడుతూ కూడా వాళ్ళతో ఒకటే తెలియపరచాం. ఇదేంటిది మీరందరూ కూడా మాకు తెలియపరచాలి. కనీసం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా తెలియపరిస్తే వాళ్ళు కూడా ఏదైనా సురక్షిత ఏర్పాట్లు చేసుకునే విధంగా వాళ్ళు తయారయ్యి ఉంటారు. లేకపోతే గ్యాస్ లీక్ అయిన తర్వాత నిజంగా నిన్న జరిగింది ఏంటంటే గ్యాస్ లీక్ అయిన తర్వాత అదంతా చూసిన తర్వాత ప్రజలు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇది మేము ఒకటే చెప్పాం, ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా సరే మీరు ఇలాంటి గ్యాస్ ప్రొడక్షన్ ఏదైనా తీసుకున్నారైనా సరే ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా దాని చుట్టుపక్కల ఉన్న అవేర్నెస్ మీరు తీసుకురావాలి. అలాగే మీరు ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ కూడా మీరు అలర్ట్ చేయాలి. సో దట్ ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పటికప్పుడు అన్ని బృందాలు అక్కడ చుట్టుపక్కల ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దాన్ని ఏదైనా అనుకోని విధంగా అన్సర్టనిటీ ఏదైనా జరిగినప్పుడు కూడా దాన్ని అదుపులో తీసుకునే విధంగా ఉంటుందని కూడా వాళ్ళందరికీ తెలియపరచాం. ఖచ్చితంగా దాన్ని పాటించే విధంగా ఎవరైనా సరే ఇంకెవరైనా ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నా సరే ఇవన్నీ ఒక కంప్లీట్ ఎస్ఓపి మనం ఏర్పాటు చేసి అక్కడ అందరూ కూడా దాన్ని పాటించే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తారు. అంటే మీ దగ్గర 72 బావుల్లో ఈ డీప్ ఇండస్ట్రీ తవ్వుతుందని చెప్తున్నారు. మా దగ్గర 72 వెల్స్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే డీప్ ఇండస్ట్రీస్ కి సుమారు వాళ్ళు 72 ఇచ్చారని చెప్పారు. కానీ ఆ 72 ఇక్కడే అనేది మాత్రం మీరు ఒకసారి కరెక్షన్ నేను చేసుకోవాలి. కేజీ బేస్లో నేను అది చూడాలి ఓవరాల్గా ఉందని. కానీ ఏదైనా సరే మేమైతే మాత్రం వారికి ఒకటే చెప్పాం, ఇది జరిగినప్పుడు మాత్రం దీన్ని పూర్తిగా ఏ కారణాల వల్ల జరిగిందో అవన్నీ కూడా ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత నేను సీఎం గారి దృష్టికైనా కేంద్రం క్యాబినెట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారి దగ్గరకైనా నేను వెళ్ళి ఒకే మాట తెలియపరచుకున్నాను. సార్ ఇది మాత్రం అన్ని విధాలుగా చూస్తే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు మాత్రం నేను చూస్తే మాత్రం చాలా వరకు ఇది ఎక్కడో నిర్లక్ష్యం జరిగింది అనేది బాగా అందరూ తెలియపరుస్తున్నారు. కానీ దీని ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా అట్లీస్ట్ ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆపాలి. వీళ్ళు కంటిన్యూయింగ్ అనేది ఇది పూర్తి అయిన తర్వాత ఇది ఏ కారణాల వల్ల జరిగిందో నిజంగా వీళ్ళ పాత్ర ఏమీ లేదు, వీళ్ళు అన్ని ఎస్ఓపి ప్రకారం చేశారు, ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత అప్పుడు ఎంత బాగానే ఉంటాయి. బట్ అందులో వీళ్ళు నిర్లక్ష్యం ఉందంటే వాళ్ళకి ఫస్ట్ మనం కఠిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చేసిన తప్పు మరొక చోట చేయరనేది మీరు గ్యారంటీ ఎవరు ఇవ్వలేని పరిస్థితి. సో ఆ విధంగా మాత్రం మేము ఖచ్చితంగా విచారణకి ఆదేశించారా ఘటన మీద? ఫస్ట్ మేమైతే మాత్రం అదుపులోకి ఇక్కడ ఈ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవాలి. అది మా ఫస్ట్ ప్రయారిటీ. అది అయ్యే వరకు మాత్రం మనం ఇది చేయలేం. ఇది ఫస్ట్ అదుపులోకి తీసుకోవాలి. దానికి కూడా ఆ డీప్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఫస్ట్ దాన్ని అదుపులోకి తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్పుడు మనము దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది జారీ అవుతుంది. ఇది ఎంపీ హరీష్ మాథూర్ చెప్తున్నది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చాక దీన్ని ఎల్ క్యాపింగ్ చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఘటన ఉందో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి దీన్ని అవసరమైతే
సెంట్రల్ పార్లమెంట్లో కూడా దీన్ని ప్రస్తావించి ఈ సమస్య పరిష్కారానికి కూడా చూస్తామని చెప్తున్నారు. అయితే ఇలాగా ఏదైతే డీప్ ఇండస్ట్రీ సంస్థ ఉందో ఇది 72 బావుల్ని కేజీ బేస్లో ఇక్కడ తవ్వడానికి లీజుకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వివరాలను కూడా రప్పించుకుని డిస్కస్ చేస్తామని చెప్పేసి ఎంపీ చెప్తున్నారు. అయితే ఇలాంటి విస్ఫోటనాలు, ప్రమాదాలు, బ్లోఅవుట్ల వల్ల ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు అనే విషయాన్ని ఆయన ఇప్పుడు మీడియా ముందు చెప్పారు. ఇప్పుడు మనతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అయితే ఈ విషయం పట్ల మాత్రం చాలా సీరియస్గానే తాను తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఇరుసుమండ, బ్లోఅవుట్ ప్రాంతం నుంచి.